కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెతో పాటు మరో నలుగురిపై పాత్ర ఉందంటూ ఈడీ ఛార్జ్షీట్ వేసింది. ఛార్జ్షీట్ పరిగణలో తీసుకున్న కోర్టు కవితకు జూలై 3కి వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన సిబిఐ కూడా మరోసారి కస్టడీ కావాలంటూ కోర్టు కోరడంతో జూన్ 7కు వాయిదా పడింది. ఈ కేసులపై ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆమెతో పాటు మరో నలుగురు పాత్ర ఉందంటూ దాదాపు 190 కోట్లు స్కామ్ జరిగిందంటూ ఈడీ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. అసలు ఛార్జ్షీట్ లో ఏముంది, ఇందులో కొత్త అంశాలు ఏమున్నాయి, ఆ విషయం మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, దాదాపు ఛార్జ్షీట్ వరకు వచ్చింది కేసు, వాయిదాల నుంచి ఛార్జ్షీట్కి వచ్చింది. ఈరోజు ఛార్జ్షీట్ వేయడం, ఆమెతో పాటు మరో నలుగురు పాత్ర ఉందంటూ ఈడీ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. అందులో స్కామ్ ఎంత జరిగిందనే విషయం చాలా క్లారిటీగా డీటెయిల్ గా రాసుకొచ్చింది. ఛార్జ్షీట్ పరిగణలో తీసుకున్న కోర్టు జూలై 3కి వాయిదా వేసింది. కాబట్టి ఛార్జ్షీట్ లో కొత్త అంశాలు ఏమైనా వచ్చాయా, లేదు గతంలో మనం డిస్కస్ చేసినట్లుగానే ఉందా? అంటే గతంలో మనం డిస్కస్ చేసుకుంది బెయిల్కి సంబంధించి అవును. ప్రైమా ఫేసి కేసు. సరే, ఇప్పుడు వ్యవహారం ఛార్జ్ షీట్ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసు బలం ఎంత ఉంది, ఏం పాయింట్లు ఉన్నాయి. సో ఒకటి ఏంటిదంటే, మనం ఇంకేదైనా ఛార్జ్ షీట్లు ఫర్దర్ ఉన్నాయో లేదో మనకు తెలియదు, ట్రయల్ మొదలయ్యేటప్పుడు కానీ మనకి యాక్చువల్ తెలియదు. బట్ ఈ ఛార్జ్ షీట్ వచ్చే వరకు ఇప్పుడు రెండు విధాలు చూద్దాం. కొత్త అంశాలు ఏమైనా వచ్చాయా, రెండోది కేసు ఎంత బలంగా ఉంది ప్రస్తుతానికి ప్రైమా ఫేసి. ఇది మొదలు పెట్టే ముందు మళ్ళీ ప్రేక్షకులందరూ చెప్తున్నానండి, ఈడీ కేసు పిఎంఎల్ఏలో ప్రిజంప్షన్స్ ఉంటాయి. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రెజెంట్ చేస్తే ప్రిజంప్షన్ కిక్ ఇన్ అవుతుంది. ప్రిజంప్షన్ కిక్ ఇన్ అయిన తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నారు, కానీ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ముద్దాయికి షిఫ్ట్ అవుతుంది. వారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలగాలి, వారు కూడా ప్రూవ్ చేసుకోగలగాలి మాకు దీంతో సంబంధం లేదు అనేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది అదేమో సెక్షన్ 50. ఇదైన తర్వాత నేను గత ఇంటర్వ్యూలో కూడా పదే పదే చెప్పాను, పిఎంఎల్ఏ యాక్ట్ కాకుండా సాధారణ నేరాలు సిఆర్పిసిలో అప్లికబుల్ అయ్యే నేరాలలో కూడా సెక్షన్ 114, సెక్షన్ 106 అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ప్రిజంప్షన్స్ వస్తాయి. అంటే నేను గతంలో చెప్పాను మీకు, దొంగ నరుస్తున్నప్పుడు పోలీసు వారు రాగానే ఒకడు మూటతో దొరికాడు అనుకోండి, ఆ మూటలో ఆ సొత్తు ఉందనుకోండి, ఇక్కడ ప్రాసిక్యూషన్ పైన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఉండదండి, ప్రూవ్ చేయాల్సింది. అది షిఫ్ట్ అవుతుంది ముద్దాయికి, ఆ మూట తన దగ్గరికి ఎందుకు వచ్చింది అని. అవును. అట్లానే స్పెషల్ నాలెడ్జ్ అంటారు 106 లో. మీకు ఏదైనా స్పెషల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, విచ్ పోలీస్ వారికి కానీ వేరెవరికి తెలిసే అవకాశం లేదు, అది బాధ్యత మీది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటామండి. ఆ టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడుగుతారు, మీరు ఇవ్వరు, మీ మీద కేసు కట్టి కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నేను టికెట్ కొన్నానో లేదో నిరూపించాల్సిన బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ వారి మీద ఉందంటే కుదరదు. ఎందుకంటే మీరు టికెట్ కొన్నారా లేదా, స్పెషల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ నాలెడ్జ్, మీ మైండ్ లో ఉంది అది. కాబట్టి ఇదిగో టికెట్ కొన్నానని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు కనుక చేయకపోతే మీకు శిక్ష పడుతుంది, ప్రిజంప్షన్ కిక్. అదే 114 లో ఇంకోటి ఉంటుందండి, ఏమనంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది ముద్దాయి దగ్గర, ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉండి, ఆ ఎవిడెన్స్ కోర్టు వారు కనుక ఆ ఎవిడెన్స్ ముద్దాయికి వ్యతిరేకంగా ఉంటది అని నమ్మితే, ఆ ఎవిడెన్స్ దొరకకపోయినా గానీ శిక్ష అర్హులు మీరు. 114G అంటారండి. ఓకే సార్, మీ దగ్గర ఏదో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి పాతకాలంలో అయితే. అవునండి. ఒకరిని లేపేస్తాము చేస్తామని మీరు టెలిగ్రామ్ ఏదో కొట్టారు, ఆ టెలిగ్రామ్ రిసీప్ట్ ఇంకో ముద్దాయి దగ్గర దొరికింది, మీ దగ్గర టెలిగ్రామ్ ఉంది, మీరు పోలీసు వారు ఎంత అడిగినా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. ఈ రిసీప్ట్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి కోర్టు వారు గారికి నమ్మితే, ఆ టెలిగ్రామ్ లో మర్డర్ గురించి మీరు డిస్కస్ చేశారు అని, లేదా ఆ ఉత్తరంలో మీరు శిక్షార్హులు అవుతారు. మీరు పోలీసు వారు కష్టపడినా మీరు ఎంత అడిగినా మీరు ఇవ్వలేదు అనుకోండి, ఎక్కడ దాచారో చెప్పలేదు అనుకోండి, ట్రయల్ కి సంబంధం లేదు, మీరు శిక్షార్హులు అవుతారు. సో అది న్యాచురల్ కోర్స్ అన్నమాట. ఎవిడెన్స్ ఇస్ దేర్ విచ్ ఈస్ అగేన్స్ట్ యూ, ఈవెన్ ఇఫ్ నాట్ ప్రొడ్యూస్డ్, మీరు శిక్షార్హులు అవుతారు. ఇది ఇంతకుముందు చెప్తా వచ్చాము. అంటే కవిత గారు ఫోన్లు డిలీట్ చేసిన దానికి, ఎందుకంటే చాలా మంది మన కమెంట్లు పెట్టేవారు, ఫోన్లు డిలీట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ ఇష్టం కదా, ప్రైవసీ కదా, పర్సనల్ ఫోటోలు కదా అంటున్నారు. అవును. సో దానికి ఏంటిదంటే, ఇప్పుడు ఈ దాంట్లో మనకి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో చూస్తే ఫస్ట్ కొత్త విషయాలు ఏంటిదంటే, ఒకటి పోయినసారి మేకా శరణ్ మొదటిసారి పేరు చూసాం మనం. అవునండి. సో ఆ మేకా శరణ్ ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఆ మేకా శరణ్ అనే అతన్ని ఈ ఇండో స్పిరిట్ కంపెనీ, ఏ కంపెనీ అయితే కవిత బేనామీ అరుణ్ పిల్లే ఉన్నాడు, 35%, 33% స్టేక్ హోల్డ్ చేస్తుంది అని చెప్తున్నారు, ఆ కంపెనీలో ఎంప్లాయీ కింద పెట్టారు. పెట్టి అతను ఏ పని చేయకపోయినా ఏం చేయకపోయినా కానీ చాలా ఎక్కువ మొత్తంలో జీతం ఇచ్చారు అతనికి. ఆ జీతం రూపంలో ఇచ్చింది ఏం లేదు, అది కవిత గారికి రావాల్సిన
ప్రాఫిట్. షేర్ ని ప్రాఫిట్ ని అలాగే ఇచ్చారు అనేది వీరి ఇది. దానికి ఓకే. మేకాశరణ్ని ఇంటరాగేట్ చేసినప్పుడు ఆయన నేను ఎంప్లాయీని కాదు కాంట్రాక్టు, నీకు అటెండెన్స్ రిజిస్టర్ ఉందా, నువ్వు అటెండ్ అయ్యా ఆఫీస్ లో ఏం డ్యూటీస్ చేసావంటే ఆఫీస్ లో అటెండెన్స్ రిజిస్టర్ లేదు అని చెప్పాడు, బుకాయించాడు. ఓకే. అయితే ఈడీ వారు ఒక అటెండెన్స్ సంబంధించిన దాన్ని సీజ్ చేశారు. దాంట్లో ఈయన నెలలో 8 రోజులు ఏదో, అంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్లీ షూర్, ఉమ్. అటెండ్ అయినట్టుంది, మిగతా రోజులు లేదు. అంటే అయితే అటెండ్ కాకుండానే లేకుండానే జీతం డ్రా చేస్తున్నాడు అక్కడి నుంచి. ఓకే. తర్వాత ఆ ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎంప్లాయీస్ ని, హెచ్ఆర్ మేనేజర్ ని, వాళ్ళని ఇది చేసినప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నప్పుడు వారు చెప్పారు ఇది సంగతి అని. ఉమ్. సో అదొకటి. రెండోది దీంట్లో వచ్చింది ఏంటంటే వాట్సాప్ చాట్లు బుచ్చిబాబు గారికి ఇండో ఆ, స్పిరిట్స్ మాగుంట రాఘవ వీళ్ళకి జరిగిన సంభాషణలో మేడం మేడం అనేది కవిత అనేది అతని స్టేట్మెంట్ లో చెప్పింది. ఆ, మేడం అని ఎవరిని సంబోధిస్తున్నారు, లేకపోతే కే అంటే ఎవరిని సంబోధిస్తున్నారు అంటే ఇది కవిత గారు అని. ఉమ్. కవిత గారిని కన్ఫరెంట్ చేసినప్పుడు నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, నాకు తెలియదు ఇదే. అయితే ఒక వాట్సాప్ మెసేజ్ బుచ్చిబాబు గారికి కవిత గారికి ఉంది. ఓకే. దాంట్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే ముత్తా గౌతమ్ చెందిన కంపెనీలో ఏదో షేర్ గురించో దేని గురించో చాట్ ఆ, ఉందని. ఓకే. దాన్ని కన్ఫరెంట్ చేస్తే కూడా ఆవిడ నాకు తెలియదు అంది. ఉమ్. అయితే ముత్తా గౌతమ్ గారి కంపెనీ ఇక్కడ వచ్చింది ఏంటిదంటే, ముత్తా గౌతమ్ గారి కంపెనీకి ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి కొంచెం ఫండ్స్ వెళ్ళాయి. ఓకే. వాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారంటే అప్పట్లో వారు ఏదో మాకు మార్కెటింగ్ చేసి పెట్టారు, అది చేసి పెట్టారని. బట్ ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ తేలిందంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండానే 1.5 కోట్లు 1.7 2 కోట్లు ఏదో వెళ్ళినాయని. సో ఇది కూడా కవిత గారి షేర్ దాంట్లోకి వెళ్ళింది. దాని నుంచి అరుణ్ రామచంద్ర పిల్లేకి కొద్దిగా వచ్చింది. తర్వాత అందులో ఇంకో ఎంప్లాయీని వీళ్ళే పెట్టారు, అభిషేక్ బోయినపల్లిని ఓకే. పార్ట్నర్ కింద. ఆ ఉమ్. డబ్బులు డ్రా చేశారు, దాంతో ఒట్నావులపల్లి ల్యాండ్ కొన్నారు. సో తన ఓన్ ఫోన్ కి వచ్చిన చాట్ ని కన్ఫరెన్స్ చేసినా కానీ కవిత గారు నాకు తెలియదు అని అవునండి. చెప్పారు. ఉమ్. సో ఇప్పుడు ఈ ఈ ఈ పిఎం తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేసావని అడిగారు వాళ్ళు. అవును. ఆవిడ దానికి ఏ సమాధానం చెప్పలేదు. ఫోన్ ఎవరు డిలీట్ చేశారు అంటే తను ఏ సమాధానం చెప్పలేదు. పోనీ ఈ ఫోన్ నువ్వు వాడేవారు ఇతరుల దగ్గర ఉందా అంటే ఐ థింక్ ఇతరుల దగ్గర ఉంది అని కాసేపు, లేదని కొంతసేపు ఇతరుల ఉమ్. దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉంది అని. ఉమ్. మన గతంలో కూడా ఇది వచ్చిందండి మీడియాలో, తను మా సెక్రటరీకి ఇచ్చాను, మా పని వాళ్ళకి ఇచ్చాను అనేది చెప్పిందని. బట్ అవునండి. ఈడీ వాళ్ళు ఎంత అడిగినా ఎవరికి ఇచ్చాననే విషయం కూడా చెప్పలేదు. నాకు ఉమ్. తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, ఉమ్. సింగిల్ ఇది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని ఈడీ వారు ఏమంటారంటే ఈ సెక్షన్ 114, మనం గత ఇంటర్వ్యూలో మీరు పాత ఇంటర్వ్యూలన్నీ చూడండి చూసేవాళ్ళు, ఆ. ఉమ్. 114 106 అని ఈడీ వారి చార్జ్ షీట్ లో స్పెసిఫిక్ గా 114G ఎవిడెన్స్ యాక్ట్ అని 114. 114 ఆ. 114లో ఇల్లస్ట్రేషన్ జీ ఉంటది అనమాట. ఓకే. దాని స్పెసిఫిక్ గా చార్జ్ షీట్ లో సైట్ చేశారు. ఏమనంటే ఈవిడకి సమ్మన్స్ పలానా రోజు వచ్చినాయి, ఉమ్. పలానా రోజు అటెండ్ కమ్మని. సమ్మన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటెండ్ అయ్యే లోపల ఈ ఫోన్లన్నీ ఆ డేట్ రోజే డిలీట్ అయినాయి. ఓకే. తర్వాత ఇంకో 2 ఫోన్లు 4 ఫోన్లు అసలు హ్యాండ్ ఓవరే చేయలేదు, ఇవ్వలేదు. తర్వాత ఒక ఫోన్ ని ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడో వాళ్ళు సీజ్ చేశారు, దాన్ని ఓపెన్ చేయమంటే చేయలేదు. ఉమ్. సో ఆవిడ కండక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారము మన అరుణ్ పిల్లే స్టేట్మెంట్, బుచ్చిబాబు స్టేట్మెంట్, మాగుంటరాఘవరెడ్డి స్టేట్మెంట్, సమీర్ మహేంద్ర స్టేట్మెంట్, విజయ్ నాయర్ స్టేట్మెంట్లు ఇవన్నీ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసాయి ఈవిడ ఉమ్. రోల్ ని. 114G తో పాటు 110 కూడా వచ్చినట్లు కదండి. 106 దీంట్లో సైడ్ 106. చేయలేదు కానీ దాని ఆ. ట్రయల్లో అది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 114 ఇస్ డెఫినేటివ్ సెక్షన్. అంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో ఉన్న ప్రిజంప్షన్ ఒకటి. ఉమ్. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రిజంప్షన్ ఏంటంటే నీ పైన ప్రైమా ఫేసి వచ్చిన తర్వాత కోర్టు నువ్వు నేరం చేసావని ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. నువ్వు ప్రూవ్ చేయాలి నాకు సంబంధం లేదు, ఇది ఇలా సంబంధం లేదు, లేకపోతే నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆధారాలు ఏమన్నా ఉంటే ఎవిడెన్స్ దాన్ని రీబట్ చేసే బాధ్యత ముద్దాయి పైన ఉంటుంది. అదే దాన్ని బడ్డెనంత రెఫ్యూజ్, బడ్డెనంత ముద్ద ఇది. దాన్ని ఓనస్ అంటారండి, బర్డెన్ ఉమ్. కాదు ఓనస్ అనుకోండి. ఓనస్. అంటే ప్రాసిక్యూషన్ మీదనేమో ఫస్ట్ ప్రైమా ఫేసి ప్రూవ్ చేయాలి, ఉమ్. చేస్తానే షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకే. తను నీకు సమ్మన్స్ వచ్చిన తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేశావు, ఉమ్. 1 కాదు 2 కాదు దాదాపు 10 12 ఫోన్లు ఎందుకు డిలీట్ చేశావు, అన్ని ఆ సేమ్ టైంలోనే ఎందుకు డిలీట్ చేశావు. ఓకే. తర్వాత ఫోన్లు నా దగ్గర లేవంటే ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు చేశారు, ఉమ్. ఎందుకు చేశారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ 114 ప్రిజంప్షన్ పిఎంఎల్ యాక్ట్ ప్రిజంప్షన్ కిక్ ఇన్. ఉమ్. ప్రైమా ఫేసి ఏమో వీళ్ళ స్టేట్మెంట్లు, వాట్సాప్ కమ్యూనికేషన్లు, తర్వాత తను వాట్సాప్ ఫేస్ టైం తనంతట తనే ఒప్పుకుంది, నువ్వు విరివిగా వాడతావా వాట్సాప్ ఫేస్ టైమ్ అని. ఉమ్. అంటే అవును అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ వాట్సాప్ ఫేస్ టైం డేటా ఏమైనా ఉందా తీసి ఇవ్వగలవా అంటే లేదు అని చెప్పింది. సో ఓకే. ఫేస్ టైం వాట్సాప్ తను వాడినట్టు తనే ఒప్పుకుంది. ఉమ్. ఆ డేటా డిలీట్ అయింది. ఉమ్. అది
ఎందుకు డిలీట్ చేసావు, ఎవరు డిలీట్ చేశారంటే తను చెప్పట్లేదు ఆ, తన స్టేట్మెంట్ లో, ఈ చార్జ్ ఓకే. షీట్ లో ఆ, రిఫ్యూజ్ చేసింది ఆన్సర్ చేయడానికి. నేను చెప్పను, నాకు తెలియదు ఉమ్, అని. సో ఆ, ఇది 114 సెక్షన్ కింద దాన్ని నెయిల్ చేశారనమాట. ఇంకోటి బయటకు వచ్చింది ఏంటంటే, ఈ కేసులో ఎవరో ముద్దాయి కవిత గారికి వ్యతిరేకంగా ఉన్న ముద్దాయిని కవిత గారి సంబంధికులు ఎవరు అప్రోచ్ అయ్యారు రిట్రాక్ట్ చేసుకోమని. ఆ, అది బుచ్చిబాబు అని వచ్చింది. ఆ కవిత గారి అసోసియేట్ ఎవరో ఆ పేరు బయట పెట్టలేదు ఈ చార్జ్ షీట్ లో. ఓకే. ఎందుకంటే దాచుతున్నారు ఆ పేరుని? అంటే ఇంకా కంప్లీట్ కాలేదు కదండి. అచ్చా, అచ్చా. దాన్ని మళ్ళీ ఇక ఫర్దర్ ఏమన్నా ఉంటే దాంట్లో తీస్తారనమాట. సో ఉమ్, ఇప్పుడు ఓవరాల్ గా ఏంటిదంటే, ఈ డీలు కవిత గారు ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తోటి, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్ ఆ, గా అరవింద్ కేజ్రీవాల్ ని అప్రోచ్ అయ్యారు. ఆయన ఎంపీ ఉమ్, కింద సీఎం టైం తీసుకొని అప్రోచ్ అయ్యి, నేను మాది ఉమ్, సౌత్ ఇండియాలో మేము పెద్ద లిక్కర్ వ్యాపారం చేస్తాము, ఢిల్లీలో ఇంట్రెస్టెడ్ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ కవిత గారిని కలవండి, కవిత గారు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పడము. అవును. అక్కడి నుంచి కమ్యూనికేషన్ బిట్వీన్ మాగుంట శ్రీనివాసరెడ్డి అండ్ కవిత. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి నేను బిజీగా ఉంటాను ఎంపీ కింద, మా అబ్బాయి చూసుకుంటాడని ఆ అబ్బాయికి అప్పచెప్పడము. ఉమ్, కవిత గారు బుచ్చిబాబు అరుణ్ పిల్లికి అప్పచెప్పడము. బుచ్చిబాబు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ పైన మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక 25 కోట్లు 30 కోట్లు అరేంజ్ చేయటం ఢిల్లీలో, ఉమ్, ఉమ్, సారీ మెడ్రాస్ లో, చెన్నైలో. ఉమ్, ఆ డబ్బులు గోపి కుమార్ అనేది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అకౌంటెంట్ ఒక ఎంప్లాయీ, ఉమ్, అతను బుచ్చిబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక వ్యక్తికి అందజేయడము. ఓకే. అది హవాలా రూపంలో ఢిల్లీకి చేరడము. ఉమ్, ఢిల్లీలో కవిత గారి దగ్గర పిఏ కింద పనిచేసిన అశోక్ కౌశిక్ ఉమ్, అండ్ అభిషేక్ బోయిన్పల్లి రోల్ అక్కడ. అభిషేక్ బోయిన్పల్లి ఇక్కడ కూడా ఇంకోటి ఏంటిదంటే, ప్రేమ ఫేసి కేసు మర్చిపోయి చెప్పడం. ఉమ్, ఈ అశోక్ కౌశిక్ అనే అతను నాకు తెలియదు అని డినై చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆవిడ ఎంపీ కింద ఉన్నప్పుడు ఆవిడ అఫీషియల్ పిఏ కింద ఉన్నాడు. అతనికి జీతము పార్లమెంట్ కట్టింది ఎంపీ ఓ, పిఏ కింద. అచ్చా. హ్మ్. సో అక్కడ కాస్త కవిత గారికి కక్కుర్తి పడ్డట్టు అనిపించింది. అదేదో తనేస్తే అయిపోయేది, లేదా అట్లాంటి అఫీషియల్ ఎంప్లాయీ తోటి అడ్డగోలి పనులు చేయించకపోయి ఉంటే బాగుండేది. ఉమ్, సో దాంట్లో 30,000 40,000 పార్లమెంటు ఆఫీస్ నుంచి అతనికి జీతం వెళ్ళింది యాజ్ పిఏ టు కవిత గారు. ఆహా, ఏం దానిపైన పేరండి? 30,000 40 అశోక్ కౌశిక్. ఓకే. సో అతను వాంగ్మూలం ఏంటంటే, అతను ఢిల్లీలో ఈవిడ దగ్గర చేస్తున్నప్పుడు, ఉమ్, తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా ఆవిడ దగ్గర కంటిన్యూగా చేశాడు. ఆ టైంలో ఉమ్, అభిషేక్ బోయిన్పల్లి ఫోన్ చేసి, పలానా ఉమ్, హవాలా ట్రేడర్ దగ్గర డబ్బులు వస్తాయి సంచులు, అవి తీసుకొని వెళ్ళి పలానా వ్యక్తికి అందజేయని. ఈ డబ్బు చెన్నై నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర బుచ్చిబాబు గారు కలెక్ట్ చేసి పంపించిన డబ్బు. ఉమ్, అతని ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ డబ్బులు పలానా వ్యక్తి దగ్గర కలెక్ట్ చేయటము, తీసుకెళ్లి ఇంకో వ్యక్తికి ఇవ్వటం 2 సార్లు 3 సార్లు చేశారు. నవ్వు ఓకే. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ లో హవాలా చెప్పిన కదా, హవాలా ట్రేడర్స్ అంగడియా అవును. ట్రేడర్స్ ఉమ్, స్టేట్మెంట్లు ఉన్నాయి. పలానా ఉమ్, వ్యక్తి డబ్బు పంపించాడు, పలానా వ్యక్తి కలెక్ట్ చేసుకున్నాడు, పలానా వ్యక్తి ఇచ్చాడని. సో ఇవి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ అనమాట. అండ్ ప్రైమా ఫేసి పడింది. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు బర్డెన్ కవిత గారి పైన షిఫ్ట్ అయింది, నిరూపించుకోవాల్సింది. ఆహా, తర్వాత ఈ ఒబరాయ్ మైదాన్ హోటల్లో మీరెందుకు వెళ్ళారు అంటే, తను మనం అందరం అనుకున్నట్టు చెప్పారు, నేను వేరే పని మీద వెళ్ళాను, అక్కడ వెళ్ళేటప్పటికి వీరందరూ ఉన్నారు, వేరే మీటింగ్ లో నాకు సంబంధం లేదు అని. కానీ ఉమ్, ఈచ్ ఇన్సిడెంట్ ఐసోలేటెడ్ గా చూస్తేనేమో నమ్మశక్యం. కానీ మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇప్పటివరకు అయితే ప్రైమా ఫేసి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కవిత గారు చెప్పాల్సింది ఏంటిదంటే, ఆ వాట్సాప్ చాట్ ఎక్స్ప్లెనేషన్, ఆ డిలీట్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్, ఫోన్ ఓవర్ వాడడానికి ఎక్స్ప్లెనేషన్, అది తను ఇవ్వలేదు. ఉమ్, అవకాశం కూడా కోల్పోయారు. దీంట్లో ఇంకొక సెక్షన్ కూడా వస్తుందండి, సెక్షన్ 8 అనుకుంటే ఎవిడెన్స్ యాక్ట్, ఆ, ఒకసారి చెక్ చేయాలి. కండక్ట్ అంటారు అనమాట, బిహేవియర్. అంటే ఉమ్, దీంట్లో ఏంటంటే, నేరం జరగకముందు, నేరం జరిగేటప్పుడు, నేరం జరిగిన తర్వాత కండక్ట్ ను కూడా కోర్టు పరిగణనకు తీసుకుంటుంది రిలవెంట్ ఫ్యాక్ట్ కింద. ఓ, సపోజ్ ఒక స్త్రీ మరణించింది, అందరూ చావుకి అటెండ్ అయ్యారు, విలపించాల్సిన భర్త, బాధపడాల్సిన భర్త పక్కన నవ్వుతా కూర్చున్నాడు అనుకోండి, జోకులు వేసుకుంటూ. సో రేపు ఇతను మర్డర్ చేశాడు అని కనుక ఇతని పైన అనుమానం వచ్చి కేసు బుక్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఇది కూడా పనికొస్తుంది అనమాట. అతను అచ్చా. నవ్వుతా కూర్చున్నాడు అంటే కండక్ట్ అంటారు అనమాట, పోస్ట్ కండక్ట్. ఉమ్, ఇప్పుడు దొంగ దొంగ నరసింహుడు పరిగెత్తాడు అనుకోండి, ఉమ్, అరే ఆ పరిగెత్తడం అనే బిహేవియర్ కండక్ట్ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది కోర్టుకి. అచ్చా. దానికి ఇప్పుడు లింక్ చేసే ఆ ఓకే, కవిత కవిత గారు గారు. ఏంటంటే, ఆ, నాకు తెలీదు అని చెప్పడము, ఫోన్లు డిలీట్ చేయటము. ఆ, అర్థమైంది మీకు? ఆవిడ చేసింది అంటే, సమ్మన్స్ వచ్చిన తర్వాత ఆవిడ ఫోన్లని ఈడీ వారికి డిలీట్ చేయడం. అప్పచెప్పే ముందు డిలీట్ చేయటం. అవును. అది కూడా సో ఒక అది ఎక్విప్మెంట్ ద్వారా చేయించడానికి కూడా వచ్చినట్లు. అది అది అంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ దీంట్లో లేవు. ఉమ్, అవన్నీ లేవనుకుందామండి కాసేపటికి, డిలీట్ చేశారు అంతే. ఫోరెన్సిక్ వారు డిలీట్ చేశారు పలానా డేట్ అని చెప్పగలిగారు అనుకోండి కాసేపటి, ఉమ్, అది కూడా కవిత గారికి చాలా ఇబ్బంది పడేది. అంటే ఒకటి పోస్ట్ కండక్ట్, ఉమ్,
కండక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అది నేను ఓకే. చెప్పాను. దొంగ దొంగ అంటే వాడు పరిగెడుతున్నాడు అనుకోండి, ఉమ్. సో కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటది అనమాట. ఓకే. అది ఒకటి రిలవెంట్ పోస్ట్ ఫ్యాక్ట్ అనమాట. ఒకటి రిలవెంట్ పోస్ట్ అనమాట. కండక్ట్, ఇంకొకటి కండక్ట్ సెక్షన్ 8, దాని ఉమ్, తర్వాత సెక్షన్ 114 జి. జీ. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారము మిగతా ఎవిడెన్స్ అన్ని చూసినప్పుడు కవిత గారికి ఇందులో పాత్ర ఉంది ఉమ్, అని తెలిసి కోర్టు ఏం చేస్తారంటే ఈ ఫోన్ లో ఉన్న డేటా దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమీర్ మహేంద్రు ఫేస్ టైం చేశాడు అనుకోండి, బుచ్చిబాబు గారు వాట్సాప్ లో చేశాడు అనుకోండి, అది డిలీట్ చేసింది అనుకోండి, వారు లింక్ ఉమ్, చేయడం వాట్సాప్ పలానా డేట్ వెళ్ళింది, పలానా డేటా ఆవిడకి రిసీవ్ అయింది, అది ఉమ్. బుచ్చిబాబు గారి ఫోన్ నుంచో లేకపోతే ఆ వాట్సాప్ నుంచో తెప్పించుకున్నారు అనుకున్నాం, ఈడీ వారు కానీ ఉమ్. సిబిఐ కానీ. కోర్టు ఏం ప్రెజ్యూమ్ చేస్తుందంటే అందులో ఉన్న ఆధారం కవిత గారికి వ్యతిరేకంగా ఉంది, ఉమ్. ఈడీ వారు చెప్పింది నిజము. ఆ ఆధారం ఆ ఎవిడెన్స్ కనుక బయటికి కనుక వస్తే కవిత గారు శిక్షార్హులు అవుతారు. కానీ కవిత గారు దాన్ని తేవట్లేదు అనుకోండి, 114 జీ కింద అదొక ఎస్. ప్రిజంప్షన్. ఓకే. సెక్షన్ 8 ఏమో కండక్ట్, మీకు ఉమ్. సమ్మన్స్ చేయగానే ఫోన్లు డిలీట్ చేయటము. ఆ డిలీట్ చేసింది డిలీట్ చేయడం తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నాను, డిలీట్ చేసింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోవడం. తర్వాత ఓకే. అన్యాచురల్ కండక్ట్, 10 ఫోన్లు ఒకటే రోజు పడి 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 డిలీట్ చేయటం, ఉమ్. విరివిగా ఫోన్లు మార్చడం ఆ సంవత్సరం 2 సంవత్సరం. ఇది కాస్త కవిత గారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఓకే. సార్, ఇదంతా ఒక పక్కన పెడితే ఇందులో ముద్దాయిగా ఉన్న ఢిల్లీ సీఎం గారికి బెయిల్ వచ్చింది. ఆయన తిరిగి June 2 లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, బెయిల్ కాదండి, అది ఇంటరిం బెయిల్. ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు, ఆయన లోపలికి వెళ్ళారు. రైట్. ఉమ్. మరి కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? నేను చెప్పేది అండి, ఫస్ట్ నేరంలో ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ బెయిల్, ఉమ్. తర్వాత బెయిల్ కండిషన్స్, ఏది పారిపోము, కోఆపరేట్ చేస్తాము, సాక్షులను మేము ప్రభావితం చేయము, సాక్ష్యాలను తారుమారు చేయం. అవునండి. దాంట్లో కవిత గారు కూడా వెళ్ళరు కదా, ఆమె కూడా పాస్పోర్ట్ హ్యాండ్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదండి. ప్రాబ్లం అది కాదండి. ఉమ్. టెలిఫోన్ డిలీట్ చేశారు, సాక్ష్యాలు తారుమారు. రామచంద్ర రైట్. పిల్లై ఈవిడొచ్చి ఒక రోజు ముందు రిట్రాక్ట్ చేసుకున్నాడు, పర్టికులర్ గా కవిత గారి పైన ఇచ్చిన స్టేట్మెంట్లే రిట్రాక్ట్ చేసుకున్నారు, వేరే కాదు. 2. 2, 3 బుచ్చిబాబు గారిని ఎవరు అప్రోచ్ అయ్యారు రిట్రాక్ట్ చేసుకొని. సో ఉమ్. సాక్ష్యాలను తారుమారు చేయటము, సాక్షులని ప్రభావితం చేయటము, ఓకే. 2 ఫిక్స్ అయిపోయినాయి. ఉమ్. ఆవిడ గారి కండక్ట్ కోఆపరేట్ చేయట్లేదు, ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు. అంటే నేను అనేది కంప్లీట్ గా తెలియని అడితే మీ రైట్ టు సైలెన్స్ అండి, నేను కాదనట్లేదు. కానీ పోలీసు వారి దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండి దానికి సంబంధించి అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు చెప్పాలి రూల్. ఉమ్. మన ఇండియాలో చాలా మంది ఏమనుకుంటారు, రైట్ టు సైలెన్స్ అబ్సల్యూట్ అనుకుంటారు. ఉమ్. అబ్సల్యూట్ కాదు. మీ ఫోన్ లో పలానా దొరికింది, ఇది ఏంటిది అని అడిగినప్పుడు అది చెప్పాలి, ఉమ్. చెప్పకపోతే అడ్వర్స్ ఇన్ఫరెన్స్. ఉమ్. అది కూడా క్రైమే. సో అందుకే ఏం సార్, చేస్తారంటే మీరు చెప్పిన ఈ 2 రీజన్స్ కాకుండా గతంలో ఉమ్, కవిత గారి బెయిల్ పిటిషన్ లో కవిత గారి ఉమ్, హిస్టరీ రాశారు. వాళ్ళ అవును. ఫాదరు, ఆమె, ఇది కూడా ఏమైనా కోర్టుకి ఇబ్బంది అవుద్దా? కోర్టు ఏమైనా పరిగణన తీసుకుంటుందా? అంటే నేను చెప్పాను కదండి, ఎకనామిక్ అఫెన్సెస్ కేసులు మామూలు కేసుల్లో వీరు చాలా బలవంతులు అనుకుంటే సాక్షిని ప్రభావితం చేస్తారు అనేది, అంటే సాక్షుల్ని ప్రభావితం చేయకుండానే జరగకుండానే జనరల్ కేసులలో కూడా ఆయన ఉమ్. ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన బయటకు వస్తే, లేకపోతే ఆయన పెద్ద ప్రముఖ రౌడీ షీటరు, ఆయన పెద్ద వస్తాదు, ఆయన పెద్ద పైల్వాను, ఆయన బయటకు వస్తే సాక్షులు ప్రభావితం అవుతారు, భయపడతారు అన్నప్పుడు బెయిల్ ఇవ్వరు. ఉమ్. ఇందులో ఆవిడ ఆల్రెడీ సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు, సాక్ష్యాలు తారుమారు చేసినట్టు ఎస్టాబ్లిష్ చేశారు. అవును. ఇక మీరు చెప్పింది మూడోది. సరే ఇప్పుడు నేను చెప్పాను, ఈసారి బెయిల్ వేసినప్పుడు పదవులు పోయాయి, అధికారం పోయింది, అదే ఏమంటారు మన బలగం సినిమాలో బాలి బాలి పాట ఉంటది, ఉమ్. పాడెత్తుకొని పోతుంటే ఏదో పాట ఉంటది బాలి బాలి అని, ఆ పాట ఏదైనా రాస్తూ దీనికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వేయగలిగితే అవకాశం. లేదా ఉమ్. ఏంటంటే ఎన్నో ఏళ్ళైన తర్వాత ఈడీకి ఇంట్రెస్ట్ పోయి సిబిఐకి ఇంట్రెస్ట్ పోయి కాలదోషం బట్టి బెయిల్ మీద రావడం డీలే అవుతుంటే, ఇంతగా తప్పిస్తే ఆప్షన్ లేదు. అంటే బెయిల్ పిటిషన్ వేయమంటారు, వద్దంటారా మీరు? ఇప్పుడు వేస్తే లాభం లేదండి. ఉమ్. అంటే ఎన్నిసార్లు వేసినా అదే మెడకు చుట్టుకుంటా ఉంటది, నువ్వు ఫోన్లు డిలీట్ చేసావు, నువ్వు బుచ్చిబాబును అప్రోచ్ అయ్యావు, రామచంద్ర పిల్లే ఎందుకో ప్రభావితం అయ్యాడు, దేనివల్ల తెలియదు కానీ ఆ ప్రాబ్లం ఉంటది. ఓకే. రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా బెయిల్ పిటిషన్ ఎన్నిసార్లు వేసినా కంటెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. అంతేకాకుండా జూన్ నెల కోర్టు హాలిడేస్ కాబట్టి ఈ నెల రోజులు కవిత జైల్లో ఉండాల్సిందే. జూలై 3న సిబిఐ కస్టడీ ఉంది కాబట్టి, జూలై 3 ఈడీ ఉంది కాబట్టి
అప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తే ఒకవేళ రిజెక్ట్ అయితే హైకోర్టుకు కానీ ఆపై సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే జూన్ అంతా కూడా కవిత గారు జైల్లో ఉండాల్సిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఈడీ వేసిన పిటిషన్ లో కవిత చేసిన నేరం అన్ని కూడా దాదాపు ఒక ప్రూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తన నేరం చేయలేదా చేశానా అన్న విషయం కోర్టుకి విన్నవించుకోవాల్సిన పరిస్థితి కవిత మీదే ఉందన్న విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇది కవిత గారి మీద ఇచ్చిన చార్జ్ షీట్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.